వచ్చింది, ఐటీ జాబ్స్ పోయాయి, ఫ్రెషర్స్కి ఛాన్సెస్ లేవు, కంపెనీస్ హైరింగ్ ఆపేసాయి. లాస్ట్ 6 monthsలో మీరు ఈ 3 స్టేట్మెంట్స్లో ఏదో ఒకటి వినే ఉంటారు. ఒక సైడ్ యూట్యూబ్ వీడియోస్ చెప్తున్నాయి ఏ మిమ్మల్ని రీప్లేస్ చేస్తుందని, ఇంకో సైడ్ కంపెనీస్ మళ్ళీ హైరింగ్ స్టార్ట్ చేస్తున్నాయి. ఒక సైడ్ స్టూడెంట్ పానిక్ అయ్యి కోర్సెస్ మధ్యలో వదిలేస్తున్నారు, ఇంకో సైడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కామ్గా వర్క్ చేసుకుంటున్నారు. మరి నిజమేంటి? యాజ్ ఎ ఫ్రెషర్ ఇప్పుడు ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా, డొమైన్ మార్చాలా, నేర్చుకోవాలా, లేదా ఐటీ వదిలేసి వేరే ఫీల్డ్ చూసుకోవాలా? నెక్స్ట్ 10 minutesలో హైప్ కాదు, ఇండస్ట్రీలో యాక్చువల్లీ ఏం జరుగుతుందో స్ట్రైట్గా మాట్లాడుకుందాం. ఎండ్లో నేను చెప్పే ఒక పాయింట్ మీకు ఇప్పుడున్న కన్ఫ్యూజన్ని కంప్లీట్గా క్లియర్ చేస్తుంది. రవి అనే బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మార్నింగ్ లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తాడు, రిప్లేస్ 700 ఇంజనీర్స్ అనేది చూస్తాడు. లంచ్ టైంకి యూట్యూబ్ ఓపెన్ చేస్తాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇస్ డెడ్ అని చూస్తాడు. ఈవినింగ్ టైం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాడు, లర్న్ దిస్ ఏఐ స్కిల్ బిఫోర్ ఇట్స్ టూ లేట్ అనేది చూస్తాడు. నైట్ పడుకునే ముందు ఫుల్ స్టాక్ కి స్కోప్ లేదనేది చూస్తాడు, డేటా సైన్స్ ఇస్ డెడ్ అనేది చూస్తాడు, టెస్టింగ్ అనేది చచ్చిపోయిందని చూస్తాడు, డెవాప్స్ ఇస్ డెడ్ అనేది చూస్తాడు. దీని రిజల్ట్ ఏంటంటే ప్రిపరేషన్ చేయడం మానేసి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కోర్స్ పర్చేస్ చేస్తాడు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తాడు, డొమైన్ మార్చేస్తాడు, మళ్ళీ కన్ఫ్యూజన్. చాలా మంది ఫ్రెషర్స్ ఇప్పుడు ప్రిపరేషన్ కన్నా ఎక్కువ టైం కన్ఫ్యూజన్లోనే స్పెండ్ చేస్తున్నారు. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే మార్కెట్లో ఆపర్చునిటీస్ తగ్గాయో లేదో పక్కన పెడితే మీ ఫోకస్ మాత్రం డెఫినెట్లీ తగ్గింది. అండ్ ట్రస్ట్ మీ, ఫోకస్ లూజ్ అయిన క్యాండిడేట్ మార్కెట్ లూజ్ అయిన క్యాండిడేట్ కన్నా డేంజరస్. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఏ ఇంపాక్ట్ ఉందా? 100% ఉంది, కానీ మనం సోషల్ మీడియాలో చూస్తున్న లెవెల్లో కాదు. క్విక్గా కామెంట్ చెప్పండి, మీరు ఈ మధ్య డొమైన్ మార్చాలని సీరియస్గా ఆలోచిస్తున్నారా? డేటా సైన్స్ నుండి ఏఐకి వెళ్ళాలి, ఫుల్ స్టాక్ నుండి సైబర్ సెక్యూరిటీకి వెళ్ళాలి, టెస్టింగ్ నుండి క్లౌడ్కి వెళ్ళాలి, ఇలా ఆలోచిస్తున్నారా? కామెంట్ చేయండి. నేను ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న చాలా మంది ఇంజనీర్స్తో మాట్లాడాను. ఏఐ జాబ్స్ని ఓవర్ నైట్ రీప్లేస్ చేయట్లేదు, ఏఐ ప్రొడక్టివిటీని రీప్లేస్ చేస్తుంది. డిఫరెన్స్ అర్థమైందా? 2 years బ్యాక్ ఒక డెవలపర్కి స్మాల్ ఫీచర్ కంప్లీట్ చేయడానికి ఫుల్ డే పట్టేది. ఇప్పుడు చాట్‌జిపిటి, క్లాడ్, గిట్‌హబ్ కోపైలట్ లాంటివి యూస్ చేస్తే సేమ్ వర్క్ గంటల్లో అయిపోతుంది. చెప్పాలి అంటే నాకు తెలిసిన కంపెనీలో సేమ్ వర్క్ని వారంలో చేసేవాళ్ళు ఇప్పుడు 1.5 days చేస్తున్నారు. డాక్యుమెంటేషన్, డీబగ్గింగ్, యూనిట్ టెస్ట్, ఎస్క్యూఎల్ క్వైరీస్, ఆల్ దీస్ థింగ్స్ ఫాస్టర్గా అయిపోతున్నాయి. కానీ క్వశ్చన్ అడుగుతాను, ఏ కోడ్ జనరేట్ చేయగలదు, కానీ కస్టమర్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకోగలదా? కెన్ ఏఐ ఐడెంటిఫై బిజినెస్ ప్రాబ్లమ్స్, ప్రొడక్షన్ ఇష్యూస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలదా? ఎగ్జాక్ట్లీ అక్కడే హ్యూమన్ వాల్యూ ఉంటుంది. ఏ ఇంజనీర్ని రీప్లేస్ చేయట్లేదు, ఏ యూస్ చేయని ఇంజనీర్స్ని రీప్లేస్ చేస్తుంది. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో విన్నర్ ఏఐ కాదు, ఏఐ ప్లస్ హ్యూమన్ కాంబినేషన్. కానీ ఇక్కడ ఫ్రెషర్లు చేస్తున్న ఒక డేంజరస్ మిస్టేక్ ఉంది. థౌజండ్స్ ఆఫ్ రూపీస్ వేస్ట్ చేస్తున్నారు, కెరీర్ని కూడా డిలే చేస్తున్నారు. అది ఏంటి అంటే చాలా మంది ఫ్రెషర్స్కి ప్రాబ్లం ఏఐ కాదు, ప్రాబ్లం రీస్టార్ట్ సిండ్రోమ్. మీరు గమనించారా? జనవరిలో ఫుల్ స్టాక్ స్టార్ట్ చేస్తారు, ఒక 15 days HTML CSS నేర్చుకుంటారు. అప్పుడే ఒక వీడియో కనిపిస్తుంది, సైబర్ సెక్యూరిటీ హ్యావ్ మ్యాసివ్ డిమాండ్ అని. సడన్లీ ఫుల్ స్టాక్ ఆపేసి సైబర్ సెక్యూరిటీ స్టార్ట్ చేస్తారు. అక్కడ లైనక్స్ నేర్చుకుంటుంటే ఇంకో వీడియో వస్తుంది, డేటా అనలిటిక్స్ ఇస్ ద సేఫెస్ట్ కెరీర్ ఇన్ 2026 అని. మళ్ళీ షిఫ్ట్, అక్కడ SQL ఓపెన్ చేస్తే ఏ ఇంజనీర్స్ ఆర్ ఎర్నింగ్ 30 LPA అంటారు. మళ్ళీ షిఫ్ట్, రిజల్ట్ ఏంటి? 6 months తర్వాత లింక్డ్ఇన్ బయోలో 5 domains ఉంటాయి, రెజ్యూమేలో 10 certifications ఉంటాయి, కానీ ఒక డొమైన్లో కూడా ఇంటర్వ్యూ క్లియర్ చేయగలిగే కాన్ఫిడెన్స్ అయితే ఉండదు. మీరు ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్ యూస్ చేశారా? మీరు ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి అనుకోండి, ప్రతి 20 kilometers మీరు రూట్ మార్చుకుంటూ వెళ్ళాలనుకోండి, డెస్టినేషన్ ఎప్పుడు రీచ్ అవుతారు? అదే మిస్టేక్ కెరీర్లో చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే రాంగ్ డొమైన్ చూస్ చేసుకోవడం కాదు, ప్రాబ్లం ఒక డొమైన్కి ఎనఫ్ టైం ఇవ్వకపోవడం. ఎందుకంటే సోషల్ మీడియా మీకు డేంజరస్ ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ప్రతి వీక్ ఒక న్యూ ఫ్యూచర్ చూపిస్తుంది. నిన్న బ్లాక్ చైన్, మొన్న Web3, ఈరోజు ఏఐ, రేపు ఇంకోటి వస్తుంది. కానీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యే వాళ్ళు ట్రెండ్ ఫాలో అవ్వరు, వాళ్ళు ఒక ఫౌండేషన్ బిల్డ్ చేస్తారు, అప్పుడు ట్రెండ్స్ని యాడ్ చేస్తారు. ఫౌండేషన్ ఫస్ట్, స్పెషలైజేషన్ లేటర్. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ నేర్చుకోవడం తప్పు కాదు, కానీ ప్రతి ట్రెండ్ వచ్చినప్పుడు డైరెక్షన్ మార్చడం అనేది చాలా చాలా తప్పు. అది కెరీర్ గ్రోత్ కాదు, కెరీర్ రీసెట్. అండ్ ట్రస్ట్ మీ, ఇండస్ట్రీలో కంపెనీస్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఫ్రెషర్స్ని కాదు, ఒక ఏరియాలో జెన్యూన్ స్కిల్స్ చూపించే క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటారు. నాకు ఆల్మోస్ట్ డైలీ ఒక క్వశ్చన్ వస్తుంది, అన్న నెక్స్ట్ 20 yearsలో ఎవర్ గ్రీన్ డొమైన్ ఏంటి అని. నిజం చెప్పనా? ఎవ్వరికి తెలియదు. 2019లో మనం ఏ ఎక్స్ప్లోషన్ ప్రిడిక్ట్ చేయలేదు, 2020లో రిమోట్ వర్క్ ఎవల్యూషన్ ప్రిడిక్ట్ చేయలేదు, 2022లో జనరేటివ్ ఏ ఇంపాక్ట్ ప్రిడిక్ట్ చేయలేదు. మరి 2030ని ఎవరు ప్రిడిక్ట్ చేస్తారు? ఎవరైనా గ్యారంటీ ఇస్తున్నారంటే వాళ్ళ ఫ్యూచర్ని కాదు, మార్కెటింగ్ చేస్తున్నట్టు. 6 years బ్యాక్ కొంతమంది UX ఫ్యూచర్ అని చెప్తున్నారు, కానీ ఇప్పుడు ఏ యూస్ చేసుకుని వైర్ ఫ్రేమ్ క్రియేట్ చేస్తుంది, కానీ UX కంప్లీట్గా పోయిందంటే లేదు, ఎగ్జిక్యూషన్ మారింది, రోల్ ఎవాల్వ్ అయింది. ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్లో ఇలాగే జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, డేటా, డెవలప్మెంట్, టెస్టింగ్, ఎవ్రీథింగ్ ఎవాల్వ్స్. ఎవర్ గ్రీన్ డొమైన్ కోసం వెతకడం బదులు అడాప్టబుల్ ప్రొఫెషనల్ అవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే టూల్స్ మారుతాయి, టెక్నాలజీస్ మారుతాయి, కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ వాల్యూ మాత్రం మారదు. బై ద వే, ఇలాంటి హైప్ కి దూరంగా ఉండి రియల్ ఐటీ ఇండస్ట్రీ సిచ్యువేషన్స్, హైరింగ్ ట్రెండ్స్, కెరీర్ మిస్టేక్స్, అప్స్కిల్లింగ్ స్ట్రాటజీస్ గురించి ప్రాక్టికల్గా మాట్లాడడం మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే ఇంటర్నెట్లో నాయిస్ చాలా ఉంది, కానీ కెరీర్ డెసిషన్స్ ఫ్యాక్ట్స్ మీద తీసుకోవాలి. కానీ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, యాజ్ అ ఫ్రెషర్ టుడే,
ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి. ఇది క్లారిటీ లేకపోతే వీడియో ఇన్కంప్లీట్. సో లెట్స్ మేక్ ఇట్ ప్రాక్టికల్. ప్రిపరేషన్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ థింగ్ ఏఐ గురించి వర్రీ అవ్వడం ఆపేయండి. ఎందుకంటే అది మీ కంట్రోల్లో లేదు. మీ కంట్రోల్లో ఉంది మీరు అనుకున్నది ప్రిపేర్ అవ్వడమే. కంపెనీ ఏఐ యూస్ చేస్తుందా, మార్కెట్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మన కంట్రోల్లో లేదు. సెకండ్ థింగ్, మీ చూజ్ అండ్ డొమైన్ ఫండమెంటల్స్ మాస్టర్ చేయండి. డెవలపర్ అయితే ప్రోగ్రామింగ్, డిఎస్ఏ, ప్రాజెక్ట్స్, సిస్టమ్ అండర్స్టాండింగ్. డేటా సైన్స్ అయితే స్టాటిస్టిక్స్, ఎస్క్యూఎల్, పైథాన్, మెషిన్ లెర్నింగ్. సైబర్ సెక్యూరిటీ అయితే నెట్వర్కింగ్, లైనక్స్, పైథాన్, సెక్యూరిటీ కాన్సెప్ట్స్. సో అన్నిట్లో ఫౌండేషన్స్ బిల్డ్ చేసుకోండి. థర్డ్ థింగ్, ఏఐని ఎనిమిగా కాకుండా అసిస్టెంట్గా యూస్ చేయండి. రెజ్యూమే ఇంప్రూవ్ చేసుకోండి. బిల్డ్ న్యూ అండ్ ఫ్రెష్ ప్రాజెక్ట్స్. ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి రీసెర్చ్ అనేది యాక్సిలరేట్ చేయండి. ఫోర్త్ థింగ్, కన్సిస్టెంట్గా అప్లై చేయండి. మార్కెట్ పర్ఫెక్ట్గా అయ్యాక అప్పటి నుంచి అప్లై చేస్తాను అనుకుంటే అవ్వదు. మార్కెట్ మారిపోతుంది, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందే. ఆపర్చునిటీ వచ్చినప్పుడు రెడీగా ఉండాలి కదా. సో ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయాలి. రిమెంబర్, కంపెనీస్ పర్ఫెక్ట్ క్యాండిడేట్స్ని హైర్ చేయవు, ప్రిపేర్డ్ క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటాయి. ఫ్రెషర్స్ అందరికీ హార్ష్ ట్రూత్ చెప్తాను, ప్రాబ్లం ఏ కాకపోవచ్చు, ప్రాబ్లం కాంపిటీషన్. ఇండియాలో ల్యాక్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుతున్నారు, కానీ జెన్యున్లీ స్కిల్డ్ క్యాండిడేట్స్ కంపారిటివ్లీ తక్కువ. కంపెనీస్ ఇప్పటికీ హైరింగ్ చేస్తున్నాయి, కానీ యావరేజ్ క్యాండిడేట్ని కాదు, ప్రిపేర్డ్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తున్నాయి. అందుకే మీ బ్యాటిల్ ఏఐతో కాదు, మీ ఎస్టర్డే వర్షన్తో. నిన్న కంటే ఇవాళ బెటర్ ఉన్నారా, నిన్న నేర్చుకున్న దానికంటే ఈరోజు ఏమైనా కొత్తగా నేర్చుకున్నారా, లాస్ట్ మంత్ కంటే ఇప్పుడు స్ట్రాంగ్గా ప్రొఫైల్ బిల్డ్ అయిందా, అది ఇంపార్టెంట్. 5 years తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ నెక్స్ట్ 3 monthsలో మీరు ఏం చేయాలో మాత్రం క్లియర్గా తెలుసు. స్కిల్స్ బిల్డ్ చేసుకోండి, కొత్త ప్రాజెక్ట్స్ చేయండి, ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వండి, ఫియర్ని ప్రిపరేషన్తో రీప్లేస్ చేయండి, కన్ఫ్యూజన్ని యాక్షన్తో రీప్లేస్ చేయండి. ఎందుకంటే కెరీర్ని డిస్ట్రాయ్ చేసేది ఏ కాదు, ఇండెసిషన్. మీ డొమైన్ని సెలెక్ట్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా, కామెంట్లో చెప్పండి, నేను చదువుతాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.